పాకిస్తాన్ దౌత్యాధికారులు ఐఎస్ఐతో అత్యంత సన్నిహితంగా ఫోటోలు బయటపడ్డంతో అరెస్టైన హర్యానా బ్యూటీ జ్యోతి మల్హోత్రా కథ కొత్త మలుపు తిరిగింది. ఆమెకు గూఢచర్యానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని హర్యానా పోలీసులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. అంతేగాక సాయుధ దళాల గురించి కూడా ఆమెకు అవగాహన లేదని హిసార్ ఎస్పీ వెల్లడించారు. పైగా ఉగ్ర కార్యకలాపాల్లో ఆమె పాల్గొన్నట్లు కూడా సాక్ష్యాధారాలు లభించలేదు. దాంతో ఇంతవరకు మీడియాలో వచ్చిన కథనాలు ఒట్టిదేనని పోలీసులు ధృవీకరించినట్లయింది. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన తర్వాత రెండోసారి కూడా కస్టడీ పొడిగించారు. ఏ పోలీసులైతే ఆమెను అరెస్ట్ చేశారో వాళ్లే ఇప్పుడు ఆమెకు ఏమీ తెలీదని చెబుతున్నారు. ఇంతలోనే ఆమె పాకిస్తాన్ గూఢచారిణిగా మారిందని, అక్కడి వ్యక్తులను పెళ్లి చేసుకోబోతోందని కూడా మీడియాలో ప్రచారమైంది. ఉగ్ర కార్యకలాపాల్లోనే ఆమె పాలుపంచుకున్నట్లు సాక్ష్యాల్లేవు. ఇక పాక్ ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లుగాని, మతం మార్చుకోవాలని అనుకున్నట్లుగాని నిర్ధారించే పత్రాలేవీ దొరకలేదు. అయితే ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ గూఢచర్య సంస్థకు చెందినవారు ఉన్నారని తెలిసినప్పటికీ జ్యోతి వారితో సంప్రదింపులు కొనసాగించారు. ఇక మన సాయుధ దళాల ప్రణాళికల గురించి ఆమెకు అవగాహన ఉన్నట్లు అనిపించడం లేదు. మరి ఇప్పుడు జ్యోతికి జరిగిన అన్యాయము, ఆమెకు వచ్చిన చెడ్డ పేరుకు కారణం ఎవరన్నది పెద్ద ప్రశ్నే అవుతుంది. జ్యోతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారించాయి. వాళ్లకు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఆమెకు చెందిన 3 మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలన కోసం ల్యాబ్కు పంపించారు. జ్యోతి చెబుతున్నది ఒక్కటే, తాను పాకిస్తాన్ వెళ్తే తప్పేమిటని. భారతదేశంలో వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నప్పుడు ఎక్కడికి వెళితే ఏమిటని ఆమె నేరుగా ప్రశ్నిస్తుంటే దర్యాప్తు అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కూడా ఆమె దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు. జ్యోతి మల్హోత్రా డైరీ, ఫోటోలు వైరల్గా మారాయి. దానిలో ఆమె పాక్పై వల్లమాలిన అభిమానం చూపించింది. అక్కడి ప్రజల నుంచి విపరీతమైన ప్రేమ లభించినట్లు పేర్కొంది. ఆ దేశం క్రేజీగా, కలర్ఫుల్గా ఉన్నట్లు అభివర్ణించింది. హిసారులో డిగ్రీ చదివిన 34 ఏళ్ల జ్యోతి కొంతకాలం గురుగ్రామ్లో ఉద్యోగం చేశారు. ఈమె తండ్రి హర్యానా విద్యుత్ శాఖలో ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. జ్యోతి అతిగా ప్రవర్తించడం వల్లే ఆమెపై అనుమానం వచ్చిందన్న వార్తలు ఇప్పుడు బలపడుతున్నాయి. మొత్తం వ్యవహారంపై ఎన్ఐఏ నుంచి ప్రకటన వస్తే గానీ చెప్పలేమని హిసార్ పోలీసులే అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.